హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో నాకు పైన అయితే మడి ఒకటైతే ఉందండి. ఆ మడిలో చాలా మట్టి అయితే ఉంది. ఆ మట్టి చాలా గట్టిగా అయిపోయిందండి. అయిపోవటం వల్ల మొక్కలు గ్రోత్ అయితే ఉండదండి. రూట్స్ కూడా భూమిలోకి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ మట్టిని ఇప్పుడు ఏ విధంగా అయితే గుల్లగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇక చూడండి, మా వారైతే ఈ మడి కట్టారండి. ఈ మడిలో ఉన్న మట్టి చూడండి అసలు ఎంత గట్టిగా అయితే ఉందో. ఇంకా ఈ మట్టి అంతా ఇప్పుడు మనం తీసేసుకుందామండి. ఇక నేను టెర్రస్ మీద ఏ క్రీపర్స్ అయినా తీసేసినా కానీ ఏమి పడేయనండి. ఈ విధంగా ఒక పక్కన పెట్టుకుంటాను. ఈ క్రీపర్స్ని ఉపయోగించి మన మట్టిని ఏ విధంగా గుల్లగా చేసుకోవాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాము. ఇంకా మా వారైతే ఇలా గడ్డ పలుగు పెట్టి లేపుతున్నారండి. చాలా గట్టిగా అయితే అయిపోయిందండి. ఇలా గట్టిగా ఉన్న మట్టిలో మనం ఏ సీడ్స్ నాటినా కానీ అసలు గ్రోత్ అయితే ఉండదండి. కాపు కూడా చాలా తగ్గిపోతుంది. అందుకని ఈ మట్టి అంతా ఇప్పుడు నేను తీసేస్తానండి. ఈ మడిలో మట్టి వేసి నేను 2 ఇయర్స్ అవుతుందండి. ఆ 2 ఇయర్స్ నుంచి ఇంతవరకే తీయలేదండి. ఇప్పుడైతే తీసేద్దామని తీసేస్తున్నాను. 2 ఇయర్స్లో నేను ఎప్పుడు కంపోస్ట్ వేయాలన్నా ఓ పక్కన మట్టి తీసేసి కంపోస్ట్ వేసేసి మళ్ళీ మట్టిని కప్పెట్టేదాన్ని. అలా 2 ఇయర్స్ నుంచి అయితే వాడాను. ఇంకా మట్టి అంతా తీసేసాను చూడండి. ఇక ఈ మడి అయితే మా వారే కట్టారని చెప్పాను కదా. ఇంకా స్లాబ్లోకి వాటర్ పోకుండా కింద బండలు వేసామండి. చూడండి, మడి మొత్తం కింద బండలు పరిచి ఇలా గోడ అయితే కట్టేశాము. ఇంకా మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ బండలేనండి. ఈ విధంగా కట్టుకోవడం వల్ల స్లాబ్లోకి ఏమన్నా వాటర్ పోతాయి అన్న ఇబ్బంది అయితే ఉండదండి. అందుకని మేము ఈ విధంగా అయితే కట్టుకున్నాను. చూడండి, మడిలో నుంచి తీసేసిన మట్టి అంతా ఇలా పల్చగా అయితే ఎండ పోసుకున్నానండి. ఇది ఒక 2 డేస్ పాటు ఇలా ఎండలో ఎండపెట్టేశాను. ఇలా మనం ఎప్పుడైనా మట్టిని తీసినప్పుడు ఇలా ఎండపెట్టుకుంటే చాలా మంచిదండి. ఏమైనా వేరు తెగులు అలాంటివి ఏమైనా ఉంటే ఇలా ఎండ పెట్టడం వల్ల ఏమన్నా ఉంటే పోతాయండి. ఇంకా ఈ మడికొన్న హోల్కి ఒక టెంకాయ చెప్ప అయితే చిన్న మొక్క అడ్డం పెట్టానండి వాటర్ పోవటానికి. అక్కడేం అడ్డంగా పడకుండా ఉండడానికి. ఇక వాటర్ పోయేటప్పుడు మన కుండీలో ఉన్న మట్టి బయటికి పోకుండా ఇలా కొబ్బరి పీచుని పెడుతున్నానండి. కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మట్టి పోకుండా ఓన్లీ వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతాయి. ఇక ఈ కొబ్బరి పీచు మీద మట్టి వేస్తున్నానండి, అటు ఇటు కదలకుండా ఉంటుందని. ఇంకా ఇది చూసారా, ఇది ఓన్లీ ఇసుకేనండి. కింద ఒక లేయర్ లాగా ఇసుకే వేసుకుంటున్నాను. దీంట్లో అసలు ఎలాంటి కంపోస్ట్ అయితే కలపలేదండి. చూడండి, ఒక లేయర్ మొత్తం ఇసుకనైతే కలుపుకున్నాను. ఇక దీని మీద మన అరటి గెల హార్వెస్ట్ చేసాం కదండి, ఆ అరటి చెట్టు ఆకులండి ఎండిపోయాయి. ఈ ఆకులన్నీ ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం ఇలా ఎండిపోయిన ఆకులే వేస్తానండి. ఎప్పుడు టెర్రస్ మీద మనకి వెయిట్ ఎక్కువ పడుతుందన్న ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఎండిటాకులు మనకి లైట్ వెయిట్గా ఉంటుంది. మట్టిని గుల్లగా చేస్తుంది. మనకు టెర్రస్ మీద ఎక్కువ బరువు పడుతుందని ఇబ్బంది అయితే ఉండదు. ఇక మనం క్రీపర్స్ తీసేసాం కదా, ఈ క్రీపర్స్ని కూడా ఇంకొక లేయర్గా వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు టెర్రస్ మీద ఫ్రిడ్జ్ బాక్సులైనా మడిలైనా కుండీలైనా ఇదే పద్ధతిలో నేను నింపుతానండి. నాకైతే మాది ఇసుక నేల కాబట్టి నాకు మట్టి చాలా తక్కువగా అయితే దొరుకుతుంది. అందుకని ఉండ మట్టినే ఇలా వాడుకుంటూ ఉంటానండి. ఇంకా ఎండుటాకులు క్రీపర్స్ అయితే వేసాను కదా, ఇదైతే అరటి చెట్టు కట్ చేశాం కదా, వాటిని ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా అయితే చేశానండి. ఇలా చిన్న చిన్నగా చేయడం వల్ల ఫాస్ట్గా కంపోస్ట్ అవుతుందండి. పెద్ద పెద్ద మొక్కలు అయితే చాలా లేట్ అవుతుంది కదా. వీటిని కూడా తీసేద్దామంటే చేతికి రావట్లేదండి. చాకు పెట్టి కట్ చేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తాను. కింద అయితే పొడి చెత్త కదా, ఇది పైన తడి చెత్తలాగా పనికి వస్తుందండి. ఇది కంపోస్ట్ అయ్యేటప్పుడు వాటర్ వస్తాయి. ఈ వాటర్ వల్ల
కిందున్న ఆకులు ఫాస్ట్గా కంపోస్ట్ అయితే అవుతాయి. ఇంకా చూడండి, చాకు పెట్టి కట్ చేసి అరటి దోటనంతా ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసేసానండి. ఇక ఇప్పుడు మనం మడిలో నుంచి తీసిన మట్టి అండి, దీంట్లో వరిపట్టు అండి. ఈ వరిపట్టును కలపడం వల్ల మట్టి గుల్లగా మారుతుందండి. ఇంకా మడిలో వేసిన ఎండుటాకులు ఇవన్నీ కూడా కంపోస్ట్ అయినప్పుడు మట్టి చాలా గుల్లగా అవుతుందండి. ఇక ఇది ఇంత మడిలో నుంచి తీసిన మట్టే కదా, దీన్నైతే మొత్తం కలపట్లేదండి, సగమే కలుపుతున్నాను. నాకు ఇప్పుడు ఇంత మట్టి అయితే అవసరం ఉండదు, ఇంకొక దాంట్లోకి అయితే పనికొస్తుంది. ఇంకా అందుకని సగం మట్టిని ఇంకా ఈ వరిపట్టులో కలుపుతున్నానండి. ఇలా మట్టి కలుపుకునేటప్పుడు వేపపిండి కూడా వేసుకోండి. కానీ నా దగ్గర ఇప్పుడైతే వేపపిండి లేదు, అందుకని కలపట్లేదు. నేను తర్వాత తెచ్చాక వేపపిండిని వేసుకుంటాను. అందుకని ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే మట్టిని కలుపుకుంటున్నానండి వరిపట్టుతో. ఇదంతా కలిసే విధంగా మనం 2-3 సార్లు బాగా కలుపుకోవాలండి. చూడండి, నేను మట్టి అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం అరటి దూట అయితే వేసాం కదా, దాని మీద ఇంకొక లేయర్ లాగా మట్టిని అయితే వేసుకుంటున్నానండి. ఇలా మడిలో మొత్తం వేసేసుకోండి ఒక లేయర్ లాగా. చూడండి, నేను ఆల్రెడీ వేసేసానండి. ఇంకా దీని మీద మనం పసుపు హార్వెస్ట్ చేసాం కదండి, వాటి ఆకులు వేస్తున్నాను. కుండీ మొత్తం ఆల్మోస్ట్ నేను ఎండిపోయిన ఆకులతోనే నింపుతానండి. ఇలా అయితే మన మట్టి చాలా గుల్లగా అవుతుందండి. ఇంకా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మన టెర్రస్ మీద. ఇంకా ఈ పసుపు ఆకులను కూడా మడి మొత్తం వేసేసానండి. ఇప్పుడు నా దగ్గర వేపపిండి అయితే లేదని చెప్పాను కదా ఫ్రెండ్స్, దీని మీద అందుకని ఇప్పుడు నేను వేపాకులు వేసుకుంటాను ఇంకొక లేయర్ లాగా. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఆల్రెడీ వేసుకున్నాను, వేపాకులు వేసుకున్నానండి. ఎంత పెద్ద మడిలో మట్టి మాత్రం చాలా తక్కువ వేసానండి. తీయటం అయితే చాలా మట్టి తీసాను, కానీ అందులో సగం కూడా వాడలేదండి. ఇదంతా మన కిచెన్లో వచ్చిన వేస్ట్ అనండి. ఈ వేస్ట్ అంతా ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను. ఇలా తడి చెత్త పొడి చెత్త కలవటం వల్ల ఫాస్ట్గా కంపోస్ట్ అవుతుందండి. ఇంకా దీన్నంతా మన మడిలో అంతా స్ప్రెడ్ చేస్తాను. ఇంకా ఇదైతే ఆవు పేడండి. మాకు పక్కన కొంచెం దూరంలో ఆవులైతే ఉన్నాయి, అక్కడ నుంచి ఈ పేడను తీసుకొచ్చాను. ఈ పేడను కూడా కొంచెమే ఉందండి, ఇది పేడను కూడా ఈ మడిలో అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే నింపుకోండి, అసలు చాలా మంచిగా కాపు అయితే వస్తుంది. మొక్కలు కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంటుందండి. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వాక్కాయల చెట్టు నాటి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇదేనండి నా ఫస్ట్ క్వశ్చన్. ఇక ఆవు పేడను కూడా మడి మొత్తం వేసేసానండి, ఉండాదే వేసానండి. దాన్ని ఇలా పల్చగా అయితే వేసుకున్నాను. దీని మీద ఇప్పుడు మనం మట్టి వేసుకుంటే సరిపోతుందండి, కానీ నేను ఇప్పుడు మట్టి అయితే వేయనండి. ఒక 2 డేస్ పాటు ఇలాగే ఉంచేసి ఇక కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని కూడా వేసి అప్పుడు మట్టి వేసుకుంటాను. ఇక నా వీడియోలో సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఈ మడిలో ఎన్ని రకాల ఎండిపోయిన ఆకులు నేను వాడానండి? నా సెకండ్ క్వశ్చన్ ఇదే ఫ్రెండ్స్. ఇక నా వీడియో కానీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.